హలో హాయ్. నెక్స్ట్ ఏం సినిమా చేయబోతున్నాడు అన్న విషయంలో మనందరికీ చాలా క్యూరియాసిటీ ఉంటుంది ఎప్పటికప్పుడు. అంతేకాదు ఒక ఇమేజ్ ఆర్ ఒక జాన్రా చట్టంలో ఇరుక్కోకుండా మనందరి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎక్స్పెక్టేషన్స్ కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టేషన్స్ని దాటి విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటున్న సహజ నటుడు అవర్ వెరీ ఓన్ స్వీట్ హార్ట్ నాని ఈజ్ విత్ మీ ఆన్ మై ఛానల్ ప్రేమాది జర్నలిస్ట్. Nani, you are always my favorite. Hi, it's always a pleasure to have a conversation. Yes. And first and foremost, మీకు ఏదో హిట్ సక్సెస్ ఫార్ములా మీరు ఇట్లా పట్టేసినట్టు నాకు అనిపిస్తుంది. మీకు అసలు మీకు ఇట్లా తెలిసిపోద్దేమో ఏదో ఏం లేదండి అసలు. సంథింగ్ ఇస్ దేర్ ఇన్ యూ. No, my career also has its own share of that was ఒకప్పుడు ఒక ఇంకా హిట్ స్ప్రీ స్టార్ట్ అయ్యాక అండ్ నో లుకింగ్ బ్యాక్ ఇంకా. అంటే దట్ ఈస్ బికాస్ నేను ఒక బిలీఫ్తో దిగుతున్నాను. ఆ బిలీఫ్ని నిజం చేసే డైరెక్టర్లు టెక్నీషియన్లు ఉన్నారు కాబట్టి నేను సేఫ్ అయిపోతున్నాను. అప్పుడప్పుడు నేను ఆ బిలీఫ్ పెట్టుకుని వాళ్ళు డెలివర్ చేయకపోతే సో ఐ కెన్ స్టిల్ గో రాంగ్. సో ఐ థింక్ ఐఎమ్ లక్కీ దట్ ఐఎమ్ గెటింగ్ దోస్ టీమ్స్ అండ్ ఐఎమ్ గెటింగ్ దోస్ talented people around me who because of whom I think I'm also enjoying this success. Yeah. సరిపోదా శనివారం అసలు ఏం టైటిల్ అండి. వివేకాత్రే గారి టైటిల్స్ చాలా బాగుంటాయి. మెంటల్ మధ్యలో ఫస్ట్ థాట్ ఐడియా చెప్పినప్పుడు అప్పటికి ఇంకా ఫుల్ స్క్రిప్ట్ లేదండి, చిన్న ఐడియా లాగా ఉంది. ఐడియా చెప్పిన వెంటనే టైటిల్ చెప్పాడు. ఫస్ట్ అంటే ఒక చిన్న 2 minutes బ్రీఫ్ ఫోన్లో చెప్పాడు, అప్పుడే టైటిల్ చెప్పాడు. నాకు టైటిల్ భలే అనిపించింది. నాకు విన్న వెంటనే అరే ఇది భలే ఉంది, చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సో అంటే సుందరానికి సరిపోదా శనివారం యాక్చువల్లీ మ్యాచ్ అవుతుంది కదా. అంటే సుందరానికి సరిపోదా శనివారం? ఓ అలా అంటే అసలు అంటూనే వెరైటీ మీనింగ్ మారిపోతుంది. సో ఏంటి వాట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్? లైక్ ఐ థింక్ వీ బీన్ సేయింగ్ దిస్ ఇన్ ఇంటర్వ్యూస్. ఎస్జే సూర్య గారు కూడా చెప్పారు. బేసిక్గా ఒక కోపం అన్నది ఒక రకంగా చెడు కిందే చూస్తాం మనం. కోపం అన్నది ఇట్స్ నాట్ ఎ గుడ్ క్వాలిటీ లాగా చూస్తాం. బట్ కోపానికి ఒక కంట్రోల్ ఉంటే ఇట్ కెన్ బి ఎ వెరీ గుడ్ క్వాలిటీ. అండ్ కోపం ఈజ్ నాట్ ఎ గుడ్ క్వాలిటీ వెన్ దానికి కంట్రోల్ లేనప్పుడు. ఇప్పుడు చాలాసార్లు కోపం వల్ల చాలా బ్యాడ్ జరుగుతాయి, చాలా అనాథాలు జరుగుతాయి, చాలా మంది రిలేషన్షిప్స్ పాడైపోతాయి, ఫ్రెండ్షిప్స్ పాడైపోతాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే కోపం కానీ రియాక్ట్ అయిపోవడం వల్ల. కోపం కనుక మనం ఆపుకొని నాకు ఎందుకు కోపం వచ్చింది, అసలు ఇది కోపం రావడానికి వర్తేనా, అసలు ఈ కోపం నేను కంటిన్యూ చేయాలా, ఈ కోపం వచ్చిపోయే కోపమేనా అని ఆలోచించుకోగలిగితే చాలా కోపాలు పోతాయి. కానీ దానికి రియాక్ట్ అయిపోవడం వల్ల చాలా డ్యామేజ్ కూడా జరిగిపోతుంది. సో ఒక రకమైన కంట్రోల్ దాని మీదకి వస్తే నిజమైన కోపం అంటే ఏంటో అర్థమయ్యే ఛాన్స్ ఉంది. సో సినిమాలో సూర్యకి వాళ్ళ అమ్మ వాడికి కోపం వాడి వీక్నెస్ అని తెలిసి వాడికి పెట్టిన ఒక కండిషన్, వారంలో ఒక రోజు నువ్వే సెలెక్ట్ చేసుకో, ఆ రోజు నీ రోజు, నీ ఇష్టం, నీ ఇష్టం అంతే. ఇంకా కానీ ఇంకా ఏ రోజు కూడా నువ్వు కోపం చూపించడానికి లేదు. సో అది ఎందుకు, అది శనివారమే ఎందుకు అయింది అన్నది మీరు సినిమాలో చూడాలి. దానికి ఒక మంచి చాలా బ్యూటిఫుల్ రీజనింగ్ ఉంది. ఎందుకంటే అమ్మది కూడా థాట్ చూడండి, పిల్లలకి ఇది చేయొద్దు అని అంటే చేయకుండా ఉంటారు. ఇప్పుడు బయటికి వెళ్ళి ఆడద్దు అని చెప్పాలనుకోండి, మీరు బయటికి వెళ్ళి ఆడద్దు కావాలంటే సాయంత్రం 1 గంట ఆడుకుందు కానీ అన్నారనుకోండి, వింటారు. నువ్వు బయటికి వెళ్ళి ఆడద్దు అంతే అంటే వినరు కదా. సో వాళ్ళకు ఒక ఆశ చూపించాలి, అలానే వాళ్ళకి మంచిగా చెప్పాలి. సో ఆ అమ్మ సెలెక్ట్ చేసుకున్న దారి అది, ఆ దారి ఎటు దారి తీసింది అన్నదే సరిపోతుంది సినిమా. సో జున్ను కూడా ఎప్పుడైనా చెప్తుంటారా మీరు ఇట్లా, అంటే కొన్ని కండిషన్స్ అప్లై? డెఫినెట్లీగా ఐ థింక్ ఐ డూ మై బెస్ట్ టు సే వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ ఇన్ మై ఓన్ వే అండి. అంటే నేను మై డాడ్ వాజ్ డిఫరెంట్ ఫర్ మీ, అంటే వెరీ స్ట్రిక్ట్ మై డాడ్ వాజ్. మై అప్రోచ్ టువర్డ్స్ జున్ను ఈజ్ వెరీ డిఫరెంట్. నేను ఆపోజిట్ ఆఫ్ దట్. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ద అదర్ యాంగిల్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ ఆల్సో. సో ఐఎమ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ. సో చాలా షేర్ చేసుకుంటాం, చాలా చాలా మాట్లాడుకుంటాం. వాడి వయసుకి నా వయసుకి సంబంధం లేదు కానీ ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటాం. దానివల్ల ఐ థింక్ వాడిలో ఒక రకమైన ఆ సెన్సిటివిటీ ఐ కెన్ ఫీల్. అంటే ఈ 7 ఏళ్ల వయసులో కూడా ఎవరు ఏదైనా ఫీల్ అవుతారేమో, ఎప్పుడు పొరపాటును కూడా నీకు
అమ్మ ఇష్టమా, నాన్న ఇష్టమా, బాబాయ్ ఇష్టమా, పిన్ని ఇష్టమా, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు పిల్లల్ని. అవును చాలా. అవును వెరీ యాక్చువల్లీ అడగకూడదు పిల్లల్ని అలా కదా, తప్పది. కానీ వాడు ఎప్పుడు పొర్రపాటును కూడా ఒకరిని సెలెక్ట్ చేసుకోడు. ఇద్దరు అంటాడు, అందరూ అంటాడు. ఎందుకంటే ఎక్కడ ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే ఒకరు బాధపడతారేమో అని ఆ థాట్ ఆ ఏజ్లో ఉండటం కూడా ఒక. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్. ఐ హోప్ ఆ ఇన్నోసెన్స్ పెరిగే వయసు, బయట ఫ్రెండ్స్ అవుతారు, యూనో కొత్త ఫ్రెండ్స్, కొత్త అలవాట్లు అన్నీ ఉంటాయి కాబట్టి ఈ ఇన్నోసెన్స్ ఎప్పటికీ పోకూడదని, ఈ ఆ బేసిక్ ఆ హార్ట్ ఉంది కదా, అది మారకూడదని కోరుకుంటున్నాను. బట్ అన్నీ మన చేతిలో కూడా ఉండవు. లెట్స్ హోప్. సో కమింగ్ టు వివేక్ ఆత్రేయ, నేను ఇప్పుడే ట్రైలర్ చూశాను, మైండ్ బాగ్లింగ్ అసలు. ఇట్ ఈస్ సో అన్లైక్ ఆఫ్ వివేక్ ఆత్రేయ. అంటే నేను అసలు ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఏంటి కే విశ్వనాథ్ లాంటి డైరెక్టర్ ఇలాంటి సినిమాలు తీస్తున్నాడు ఏంటో అనుకున్నా. బట్ అగైన్ ఐ థాట్ ఓకే, వాంట్ టు సీ నాని ఇన్ అ డిఫరెంట్ వే. ఇట్ లుక్స్ గుడ్. సో ఏంటి మీరు కూడా వెర్ యూ లిటిల్ షాక్ వెన్ వివేక్? నో అండి, ఐ వాంటెడ్ హిమ్ టు ట్రై సంథింగ్ లైక్ దిస్. యాక్చువల్లీ ఎలా అంటే, నన్ను జెర్సీలో చూసుకునేంత వరకు నేను జెర్సీ లాంటి ఒక సినిమా చేయగలనా అనో, లేదంటే అది నా టైపా అని నన్ను అడిగితే నాకు ఒక కన్ఫ్యూజన్ ఉండిపోతుంది. అందరూ అప్పటికి అందరూ ఏంటి, నాని అలా మొదలైందిలో, భలే భలే మగాడు, వీళ్ళు పిల్ల జమీందార్లో చాలా బాగుంటాడు అంటున్నప్పుడు మనం అది ట్రై చేయనంత వరకు మనం దాంట్లో బెస్ట్ అనిపిస్తాం. అది ట్రై చేసిన తర్వాత దాంట్లో బెస్ట్ అనిపించవచ్చు. బట్ మనం యాజ్ అన్ ఆర్టిస్ట్గా కానీ, ఒక టెక్నీషియన్గా కానీ, మనం అన్ని ఫీల్డ్స్ ఎక్స్ప్లోర్ చేస్తేనే మన స్ట్రెంత్ ఏంటో తెలుస్తుంది. అన్నీ చేసినాక చెప్పచ్చు నా బలం ఇది అని కదా. సో ఐ వాంటెడ్ హిమ్ టు ఎక్స్ప్లోర్. ఎందుకంటే నేను చూసిన వివేక్ యాక్షన్ తీస్తుంటే చూడాలని అనిపించింది నాకు. ఎందుకంటానంటే యాక్షన్ మనం జనరల్గా ఏమవుతుందంటే, వివేక్ అన్ని ఆర్కులు క్లోజ్ చేస్తాడు. ఇప్పుడు అది అంటే సుందరానికి అవ్వచ్చు, బ్రోచేవర్ అవ్వచ్చు, ఒక కథని చాలా బ్యూటిఫుల్గా, అది చాలా రేర్ క్వాలిటీ. అది చాలా, ఇప్పుడు డైరెక్టర్స్ బేసిక్లో చాలామంది హీరో, హీరోయిన్, విలన్ ఇలా ఆర్కులు క్లోజ్ అవుతాయి, కానీ ఒక ఓవరాల్ స్టోరీ ఆర్క్ అంతా అన్ని యాంగిల్స్ నుంచి క్లోజ్ అవుతుంది చాలా సినిమాల్లో. అంతే, మనం చాలా హ్యాపీ ఎండింగ్ కదా అని వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎవరో పక్కన ఒక బాబాయ్ ఉన్నాడు, ఆయన ఒక చాలా ఇంపార్టెంట్ సీన్లో ఆయన వైఫ్ ఏదో చనిపోయింది ఆర్ సంథింగ్, ఆ ఇమోషనల్ ఒక డెప్త్ ఉంటుంది కదా, ఆ ఆర్క్ క్లోజ్ అవ్వకుండా వదిలేస్తాం. అంటే ఆయన ఏదో ఇంపార్టెంట్ కాదన్నట్టు. అదేనా, అలా అని అందరినీ అన్ఇంపార్టెంట్ థింగ్స్ టచ్ చేయడు. బట్ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్ దట్ వీ నో ఎవ్రీవన్, వీ నో ఎవ్రీథింగ్. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అ బ్యూటిఫుల్ ఆర్క్. ఈవెన్ ఐ హావ్ అబ్జర్వ్డ్. నేనేమనుకున్నానంటే, సో జనరల్గా ఇలాంటి ఒక బ్యూటిఫుల్ క్వాలిటీ ఉన్న ఒక డైరెక్టర్ జనరల్గా యాక్షన్ సినిమాలో అసలు ఆర్క్లే క్లోజ్ అవ్వవు. ఒక ప్రాబ్లం, ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ది అండ్ హ్యాపీ కార్డ్. బట్ ఇలాంటి ఒక రైటరు యాక్షన్ ఫిల్మ్ని డిజైన్ చేసి అన్ని ఆర్క్లు క్లోజ్ చేస్తే అది భలే అందంగా ఉంటుంది కదా అని అనిపించింది మైండ్లో. ఆ థాట్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ తనకి హీ ఆల్సో వాంటెడ్ టు డూ అన్ యాక్షన్ ఫిల్మ్. సో వెన్ హీ టోల్డ్ మీ దట్, ఐ సెడ్ దిస్ షుడ్ బి యువర్ నెక్స్ట్ వన్. యూ షుడ్, ఎందుకంటే యూ షుడ్ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. దెన్ తర్వాత ఏంటి స్ట్రెంత్ ఏంటి, మన ఏంటి అన్నది అన్నీ డిసైడ్ చేసుకోవాలి. బట్ ఐఎమ్ గ్లాడ్ ఐ పుష్డ్ హిమ్ ఇన్ దట్ డైరెక్షన్, బికాస్ నౌ ఐ థింక్ హీ డెలివర్డ్ సంథింగ్ విచ్ ఇస్ టెరిఫిక్. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ట్రైలర్లోనే అంత ఖతర్నాక్ ఉంటే ఇంకా సినిమాలో ఎట్లుంటుందని ఊహించుకోవచ్చు అసలు. అంటే ఇట్స్ లైక్ యూజింగ్ దట్ వర్డ్, ఖతర్నాక్ ఉంది అసలు. అవునవును. జేక్స్ విజయ్ నాకు ఎప్పటి నుంచోనే, ఇప్పుడు మీరు ఈ ట్రైలర్ మ్యూజిక్ అన్ని చూసి అంటున్నారు, కానీ నాకు ఎప్పటి నుంచో జేక్స్ విజయ్, I knew exactly he'll do this. And I wanted him for the right genre. Especially towards the end, the trailer towards the end వచ్చే ఆ సిగ్నేచర్ ట్యూన్ ఉంది చూడండి, అస్సలు కిల్ ఇట్ అండి. అండ్ తను ఐ థింక్ ఇలాంటి ఒక జానర్కి ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ అనమాట జేక్స్. సో నాకు ఎప్పటి నుంచో థాట్ ఉంది జేక్స్ పని చేయాలని. బట్ నేను పనిచేసేది దసరాకి జేక్స్ కాదు, ఆయన సంతోష్ నారాయణ గారే పర్ఫెక్ట్, ఆయనకి హెషామే పర్ఫెక్ట్. సో నాకు ఆ జానర్ దొరకాలి, జేక్స్ని అప్రోచ్ అవ్వాలంటే అని నేను ఫిక్స్ అయి ఉన్నాను. కరెక్ట్గా సరిపోదు శనివారం, పర్ఫెక్ట్గా కుదిరింది. వివేక్కి జేక్స్కి వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా పర్ఫెక్ట్గా కుదిరింది. నాకేంటంటే నా టెక్నీషియన్స్ మధ్యలో ఒక సింక్ కుదిరేస్తే సచ్ అ స్ట్రెస్ ఫ్రీ ఫీలింగ్ అనమాట. నాకు ఐఎమ్ వెరీ ఇమ్మీడియట్గా ఒక రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతాను. వండర్ఫుల్. బట్ నాని, ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్ అనమాట ఆల్ ద టైమ్. ఈ ఎక్స్పెరిమెంటేషన్ మీరు ఏది చేసినా కూడా హౌ ఇట్ ఎండ్స్ అప్ టు బీ అ సక్సెస్ఫుల్. దట్స్ వై ఐ సెడ్, ఒక సక్సెస్ ఫార్ములా అనేది దానికి ఏదో మీరు అది పట్టుకున్నారు ఇంగ్రీడియంట్స్. ఐ డోంట్ నో హౌ యూ యాక్చువల్లీ కాట్ ఇట్.
బట్ యూ డూయింగ్ ఇట్ సో వెల్. అంటే సక్సెస్ ఫార్ములా అంటే నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఒక కంటెంట్, సినిమా స్టోరీ, కథ మాత్రమే కాదు, దానికి రిలేటెడ్ ఎవ్రీథింగ్ 24 క్రాఫ్ట్స్ కలగలిపి వచ్చిన ఒక ప్రోడక్ట్ బయటికి తీసుకురావడానికి మీరు యూ పుట్ యువర్ మైండ్, బాడీ అండ్ సోల్ ఇన్ టు దాట్. ఇట్స్ నాట్ దట్ యూ గో అండ్ that is there and that comes for the love of cinema and that's మన వృత్తి ధర్మం, అది we have to put 100%. అది పక్కన పెడితే ఆ ఫార్ములా క్రాక్ చేశానన్న ఫీలింగ్ నాకు వస్తే కనుక నేను ఇంత టెన్షన్ పడకూడదు ప్రతి రిలీజ్ ముందు. సో ఇది మాత్రం ఇది కంటిన్యూస్గా ఉంటుంది. ప్రతి చిన్నది ఇంకా బెటర్ అవ్వాలని నేను కష్టపడుతూనే ఉంటాం. అండ్ ప్రతి సినిమా రిలీజ్ ముందు రోజు వరకు మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా సరే ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో నాకు చిన్న భయం మనసులో ఉంటుంది. సో ఆ ఫార్ములా క్రాక్ చేసేసిన ఫీలింగ్ అయితే ఇంకా లేదండి. బట్ ఐఎమ్ లక్కీ దట్ నేను ఎంచుకున్న కథలు, నేను చేసిన సినిమాలకి ఇంత ఆధారం దొరుకుతుంది అన్నది అదృష్టంగానే భావిస్తాను. అయితే వివేక్ ఆత్రేయకి ఒక అలవాటు ఉంది. హీఈస్ లైక్ అంటే పర్ఫెక్షనిస్ట్ అనుకోవచ్చు. ఆయన చెక్కుతా ఉంటాడు. అట్లా చాలా మంది ఉన్నారు మన దగ్గర డైరెక్టర్లు, చాలా చెక్కుతాడండి. అమ్మో, అంటే మనకి రాజమౌళి దగ్గర నుంచి తీసుకుంటే దేర్ ఆర్ ఫ్యూ డైరెక్టర్స్ హూ కీప్ ఆన్ చెక్కింగ్. అందులో వివేక్ అందుకనే. సో బట్ వివేక్ ఆత్రేయతో వర్కింగ్ అంటే సుందరానికి అప్పుడే మీరు చెప్పారు, అంటే ఈ జస్ట్ డజంట్ గెట్ సాటిస్ఫైడ్ అని. మీరు ఎంత పర్ఫెక్ట్ గా ఓ సీన్ వచ్చినా కూడా ఆయనకు మళ్ళీ అక్కడ ఏదో ఇంకొంచెం చేయాలి అని ఉంటుంది. సో హౌ ఇస్ ఇట్ విత్ దిస్ ఫిలిం? ఈ ఫిలిం ఇంకా కష్టం, ఎందుకంటే ఆ సినిమా ఇట్స్ డ్రామా, ఇది యాక్షన్. అంతే కష్టపడ్డాం, తప్పలేదు, నో ఎస్కేప్. బేసిక్లీ దీనికి ఏమి బ్యాక్ డోర్ లేదు ఇంకా, లేదా అంతే రాయల్గా వెళ్ళి అలాగే అలిసిపోయి రాయల్గా బయటకు రావాలి అదే డోర్ లోంచి. బట్ ఐ హావ్ బీన్ అబ్జర్వింగ్ గత కొన్ని సినిమాలుగా మీకు అందరూ అలాంటి డైరెక్టర్లే దొరుకుతున్నారు. శ్రీకాంత్ టాస్క్ మాస్టర్, శౌర్య ఆల్సో. బట్ అట్లీస్ట్ శౌర్య ఫిల్మ్ ఈజ్ అ వెరీ నైస్ ఎమోషనల్ ఫిల్మ్. బట్ ఈ రెండు ఇట్ వాజ్ లైక్ డెఫినెట్లీ ట్రైనింగ్. అంటే మీకు ఎప్పుడైనా సరిపోదా శనివారం మూమెంట్ వచ్చిందా ఆ సినిమా షూటింగ్ అప్పుడు? అంటే ఇన్నిసార్లు కోపం అదొక్కటి నా వీక్ పాయింట్ అండి. కోపం రాదు తొందరగా, ఓకే, చాలా రేర్గా వస్తుంది. సీన్ ఎన్నిసార్లు చేయమంటే యాక్షన్ కట్ లేదు, ఆటలకి రాదండి అది. అంత 100% ఎన్నిసార్లు నేను చేస్తాను. కానీ ఇంత చెప్పాను చూసారా, కోపంలో చాలా రకాల కోపాలు ఉంటాయి. అందులో మనం నిజమైన కోపం ఏదో తెలుసుకోవాలని నా కోపం వచ్చేదే నిజమైన కోపం, మిగతా ఏవి రావు. జనరల్గా ఎప్పుడు వస్తుంది అంటే ఆన్ వాట్, ఏ విషయాల్లో? ఇలాంటి పై చిన్న వాటికి రాదండి అసలు. ఏదో లేట్ అయింది, లేదంటే ఇంకోటి నన్ను ఒకసారి చేయమన్నారు, నన్ను ఏదో కష్టపెట్టారు, ఇబ్బంది పెట్టారు, అసలు ఏటి కోపాలు రావు. చాలా నమ్మాను, హర్ట్ చేశారు, ఎలాంటి వాటికి వస్తుంటే అది చాలా రేర్గా జరుగుతుంటుంది. అండ్ వెన్ యూ గెట్ ఇట్ యూ గో అవుట్ అబౌట్ ఇట్ కదా. మీరేదో అంటే గో అవుట్ అంటే నేను ఐ విల్ డిస్టెన్స్ మై సెల్ఫ్ అండి. అట్లాంటి ఒక విషయం మీద ఏదన్నా ఇఫ్ యూ ఫీల్ దట్ హ్యాస్ టు బి అడ్రెస్డ్, మీరు జస్ట్ పోస్ట్ ట్వీట్ రూపంలో కానీ అడ్రస్ చేస్తారు, స్టేజ్ మీద కానీ మాట్లాడతారు. ఇంకా అసలు దాంట్లో భయాలు గీయాలు ఎవరెలా రియాక్ట్ అవుతారు. ఇట్స్ అ షార్ట్ లైఫ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు రిగ్రెట్ ఎనీథింగ్. 20 ఏళ్ళ తర్వాత ఇంకొంచెం బాగా ఓల్డ్ అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి అవును ఆ రోజు ఎందుకు నేను ఏమనలేదు, అది తప్పు కదా అని అనిపించ ఆ ఫీలింగ్తో ఉండాలని నాకు లేదు. ఐ వాంట్ బి, నాకు అనిపించింది నేను చెప్పాను. అండ్ అనిపించింది కూడా నన్ను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయనివ్వండి. నేను మనస్ఫూర్తిగా నాకు మనస్సాక్షికి ఏదైనా ఇది కరెక్ట్ చేయటం అని అనిపిస్తే దీనికి రిపర్కషన్స్ ఉంటాయి, లేదంటే అందరూ కరెక్టే కానీ బయటికి చెప్తే బాగోదు ఇలాంటి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు మంచి. బట్ ఐ ఫీల్ దట్స్ నాట్ హౌ యూ షుడ్ లివ్. నాని మీ రహదారి లాగా అనిపిస్తుంది నాకు. అంటే యూ హ్యావ్ యువర్ ఓన్ పాత్, యూ సెట్ యువర్ ఓన్ స్టైల్, యూ హ్యావ్ యువర్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ ఫిల్మ్స్. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నెక్స్ట్ ఏం చేస్తున్నాను, నాకు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఎవరి ఎక్స్పెక్టేషన్స్ని మీరు అసలు మీ అందరూ అంచనా కూడా వేయలేం. నెక్స్ట్ ఏ సినిమా వస్తుంది నానిది అంటే, అలా అనేసి పోనీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏదో పలసబడిపోతుందంటే అలా కూడా ఉండదు. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏదో బయటకు వస్తుంది. లైక్ హాయ్ నాన్న తర్వాత సరిపోదా శనివారం, జస్ట్ అన్ఎక్స్పెక్టెడ్. నాట్ ఈవెన్ అంటే అనదర్ బ్యూటీ ఈజ్ యూ డోంట్ ఈవెన్ అనౌన్స్ ఎనీథింగ్. అంటే చిన్న లుక్ కానీ సినిమాకి ఒక 1 month ముందు అట్లా. సో వీ జస్ట్ వావ్ అంటే ఒక ఆ మూమెంట్ ఇస్తారు to your fans. అంటే that's the way I also like to work and I also enjoy the process like that. So నాకు కూడా ఒక చిన్న ఇన్ఫాక్ట్ that is what we all work for. అంటే ప్రతిదాన్ని ఒక అనౌన్స్మెంట్కి ఒక ప్లాన్ ఉంటుంది, ఒకటి అనుకుంటాం, ఒకటి చేస్తుంటాం.
సమ్టైమ్స్ అప్పుడప్పుడు మీడియా ఎవరో ఏదో ఒకటి ఇలా న్యూస్ గాసిప్ లీక్ అయింది అనే ఇన్ఫర్మేషన్ పెట్టేస్తుంటారు కదా, అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ ఇలా తెహల్కా రేంజ్లో న్యూస్లు ఇవ్వడానికి మాదేమన్నా మేమేమన్నా క్రైమ్ వరల్డా, పాలిటిక్సా, ఇంకోట. సినిమా ఇస్ ఎంటర్టైన్మెంట్ కదా, మేము ప్లాన్ చేసుకున్నట్టు ప్రజెంట్ చేనిస్తే అది చాలా ఇంపాక్ట్ఫుల్గా వెళ్తుంది. సో బట్ ఐ ఆల్సో లైక్ ఐ థింక్ ఇలాగే చేయాలని కాదు, బట్ ఐ థింక్ దట్స్ ద రైట్ వే టు డూ ఇట్. ఇలా కరెక్ట్గా చేస్తే బాగుంటుందేమో అనిపించినప్పుడు అలా ఐ ఫాలో దట్. సో 2023 హ్యాస్ బీన్ అ ఫ్రూట్ఫుల్ ఇయర్. 22 యాక్చువల్గా 21 నుంచి యూ బీన్ హ్యావింగ్ వెరీ గుడ్ ఫిల్మ్స్. 23 ఇస్ లైక్ 23 బ్యాక్ టు బ్యాక్ కదండి. బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్, హిట్స్, అవార్డ్స్. 6 అవార్డ్స్ ఫర్ దసరా, ఫర్ హాయ్ నాన్న. ఐ థింక్ టోటల్ ఎన్ని 9-10 మొత్తం వచ్చింది. రెండిట్లకి కలిపి ఫిలిం ఫేర్ అంటున్నారా మీరు? రెండిట్లకి కలిపి దసరాకి 6 వచ్చాయి, 8 వచ్చాయి. హౌ వాజ్ ఇట్ నాని? ఫెల్ట్ వెరీ స్పెషల్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ అంటే నాకు ఐ రియలీ అది దట్ వాజ్ మై స్పెషల్ మూమెంట్. అంటే బెస్ట్ యాక్ట్రెస్లు ఆర్ మిగతా అన్నిటికి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఇట్స్ అప్రిషియేటెడ్. అండ్ సినిమా అకౌంట్లో దసరాకి పడిన కష్టానికి, లేదంటే ఆయన నమ్మిన కన్విక్షన్కి ఇట్ ఈస్ అడ్రస్డ్ అన్న ఒక, అంటే అల్టిమేట్ ఈస్ ద ఆడియన్స్ లవ్ విచ్ వీ బీన్ గెటింగ్. ఒక సంవత్సరం నుంచి వస్తూనే ఉంది ఆ లవ్, ఆగట్లేదు. కానీ ఇవి మళ్ళీ ఒక చాలా స్వీట్ మెమరీస్ కదా, అది గుర్తు చేస్తుంటుంది అది ఆ మెమరీ. ఇట్స్ డెఫినెట్లీ వెరీ స్పెషల్. బట్ నౌ దిస్ పర్టికులర్ ఫిల్మ్ ఫేర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ బికాస్ బోత్ ఆఫ్ దెమ్ వన్ అవార్డ్స్. శౌర్య అండ్ శ్రీకాంత్ హూ బోత్ ఆర్ డెబ్యూటెంట్స్, వాళ్ళిద్దరూ డెబ్యూటెంట్స్, ఇద్దరికి అదే సేమ్ అవార్డు రావటం, ఆ ఇద్దరికి అవార్డు ఇవ్వడానికి నన్నే స్టేజ్ మీదకి పిలవటం. నేను ఆ కార్డు ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్లో శ్రీకాంత్ దసరా అని వచ్చిన వెంటనే శ్రీకాంత్కి వచ్చిందా అనేటప్పటికి కిందే శౌర్య ఫర్ హైనానా ఫర్ బోత్ ఆఫ్ దెమ్ అని చదువుతుంటే ఇట్ వాస్ సచ్ అ వండర్ఫుల్ ఫీలింగ్. ఇట్ ఈస్ ఎమోషనల్ ఆల్సో. ఐ థింక్ ఇది ఎప్పుడో ఒకసారి జరిగే ఒక ఘట్టం, ఇది బేసిక్లీ ఒక ఇన్సిడెంట్. సో ఇట్స్ అ వెరీ స్పెషల్ మూమెంట్. ఇలాంటి చాలా మెమరీస్ మెల్లగా మన మెమరీలో వెనక్కి వెళ్ళొచ్చు, కానీ ఈ మెమరీ నాకు ఐ థింక్ ఎప్పటికీ ఫోర్గ్రౌండ్లో ఉండిపోతుంది. ఓకే, కీప్ యువర్ హంబుల్నెస్ అసైడ్ ఫర్ సమ్ టైమ్. Do you feel very proud about yourself? Do you pat your back like, I'm really identifying the right talent? And నాకు అనిపిస్తుందా మీకు ఎప్పుడైనా? అంటే when you're alone, when you're in your own solace, అంటే ఐఎమ్ అలా ట్యాప్ చేసుకోవటం నాకు తెలీదు. బట్ ఐ కీప్ థింకింగ్ దట్ ఐ హ్యావ్ టు డూ అ లాట్ మోర్. బట్ ఐ ఫీల్ ప్రౌడ్ అ లాట్ ఆఫ్ టైమ్స్. ఎప్పుడు ఫీల్ అవుతుంది తెలుసా? అప్పుడప్పుడు ఎప్పుడైనా సరే ఫ్రీగా ఉన్నప్పుడు ఒక్కసారి మన సినిమా రిలీజ్ అయిన ఒక 3-4 రోజులకి హ్యాష్ అని ఆ సినిమా పేరు కొట్టి చూస్తే కొన్ని టాప్ ట్వీట్స్ అన్ని పైకి వస్తాయి. అందులో కొన్ని ఉంటాయి, అంటే మామూలు సినిమా బాగుందన్న, లేదంటే ఫస్ట్ హాఫ్ దగ్గర బాగున్నాయి, పర్ఫార్మెన్స్ బాగుంది, ఇవన్నీ కాదు. అవన్నీ కూడా చాలా సంతోషాన్ని ఇస్తాయి. కానీ అందులో కొన్ని వస్తాయి వాళ్ళ ఎమోషన్ని, వాళ్ళ ఇష్టాన్ని మన మీద ఒక రకంగా ఆర్టికులేట్ చేస్తారు. అండ్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ అ వెరీ వెరీ ఆనెస్ట్ స్పేస్. అంటే చాలా మనసు లోతులో ఉన్న ప్రేమ ఆ మాటల్లోంచి వస్తుందని తెలుస్తుంది. అది చదువుతున్నప్పుడు ఇఫ్ ఐ డిజర్వ్ దిస్, ఐ నీడ్ టు బి ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని అనిపిస్తుంది. దోస్ ఆర్ ద టైమ్స్ ఐ ఫీల్ స్పెషల్. అరే నాని, యూ డిడ్ సంథింగ్. అంటే యూ నాట్ ద సేమ్ బాయ్ ఫ్రమ్ అమీర్పేట్. హార్ట్ కుడ్ బి ద సేమ్, బట్ యూ డిడ్ కమ్ లాంగ్ వే అని అనిపిస్తుంది. ఆన్ ద కాంట్రరీ, ఎప్పుడైనా ఒక కన్ఫ్యూజన్, ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుందా నాని? అంటే వెన్ యూర్ టేకింగ్ అ ప్రాజెక్ట్స్ లైక్ దిస్, ఒక డెబ్యూటెంట్, మీరు నమ్మారు ఇది గ్యారెంటీగా ముందుకెళ్తుంది, ఇట్ విల్ వర్క్ అని ఒక కన్విక్షన్తో ముందుకెళ్తారు కదా. ఫుల్ కన్విక్షన్. బట్ ప్రాసెస్లో ఆర్ టువర్డ్స్ ది ఎండ్ ఎప్పుడైనా డూ యూ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్ ఆర్ యూ హ్యావ్ ఎ కాన్ఫ్లిక్ట్? అది చాలాసార్లు ఒక రోజు సీన్ గురించో, మనం సెకండ్ హాఫ్లో ఆ 7th రీల దగ్గర కొంచెం ఇలా కొన్ని మూమెంట్స్ గురించి అనిపిస్తుంది. అండ్ అది అనిపించిన వెంటనే ఐ విల్ మేక్ ష్యూర్, ఐ విల్ డిస్కస్ దిస్ అండ్ హౌ డు వి మేక్ ఇట్ బెటర్ ఆర్ వీ నీడ్ టు అడ్రస్ దిస్ ఇమీడియట్లీ అండ్ విల్ వర్క్ ఆన్ ఇట్. సో కన్ఫ్యూజన్ ఈజ్ గుడ్ అంట నేను. కన్ఫ్యూజన్ లేనప్పుడే తప్పులు చేస్తాం. కన్ఫ్యూజన్ ఉండి ఆ కన్ఫ్యూజన్ పట్ల జాగ్రత్త ఉంటే తప్పులు లేవు. ఎందుకు వచ్చింది నాకు కన్ఫ్యూజన్, ఆ కన్ఫ్యూజన్ అడ్రస్ చేసి దాన్ని సాల్వ్ చేసుకున్నాం అంటే
ఒక రకంగా చాలా ప్లస్ అవుతుంది ఓవరాల్గా. ఎస్ ఎస్. మనకి ఏ కన్ఫ్యూజన్ లేదు, అంత బాగానే ఉంది అనుకుంటే చాలా చాలా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా కాంప్రమైజ్ అయిన సందర్భాలు ఉన్నాయా అంటే ఈ ప్రాసెస్లో? అవుతా అండి చాలా ఓకే, కన్ఫ్యూజన్ కాన్ఫ్లిక్ట్ ఓకే వచ్చింది, బట్ ఇట్స్ ఓకే, ఐ థింక్ వీ కెన్ ఇగ్నోర్ దిస్ అని. చాలా సార్లు అవుతాం, చాలా సందర్భాలు ఉన్నాయి. అది దెబ్బ కొట్టింది ఎప్పుడైనా? అవును, చాలా సార్లు అంటే. సో అంటే దట్ మీన్స్ యువర్ కన్విక్షన్ వాజ్ రైట్. మై కన్విక్షన్ ఎక్కడైతే మీరు వదిలేశారో అప్పుడు. అండ్ వదిలేసేదానికి కూడా రీజన్స్ కూడా ఉంటాయి. ఐ విల్ నాట్ టేక్ నేమ్స్, బట్ ఎందుకంటే అందరూ చాలా కష్టపడి పని చేసిన ప్రాజెక్టులు ఏదైనా సరే, నేను ఒక టోన్లో ఉంటుంది సినిమా అనుకొని నా మైండ్లో దిస్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద ఫిల్మ్ అని అనుకుని ఒకటి ఫిక్స్ అయ్యి ఇది ఇలా ఉంటే చాలా బాగుంటుందని ఒకటి ఫిక్స్ అయ్యి నేను లొకేషన్కి వెళ్ళినప్పుడు నేను చూసిన సెటప్, నేను చూసిన ఆర్ట్ వర్క్, నేను చూసిన కాస్ట్యూమ్స్, నేను చేసిన నేను మైండ్లో చూసిన మూడ్కి ఈ మూడ్కి అసలు సంబంధం లేదు అనిపించిన సందర్భాలు ఉన్నాయి. అలా అనిపించినప్పుడు ఏమవుతుందంటే నేను ఇమ్మీడియట్గా ఏం చేస్తానంటే నా మైండ్లో ఉన్నది మనం అనుకున్నది ముందు ఇంకా బెటర్గా నాకు అనిపించిన నేను అది చిన్న తేడా అనుకోండి అప్పుడు డిస్కస్ చేస్తా, ఇంకా ఇది ఎలా చేద్దాం అది ఎలా చేద్దాం అని డిస్కస్ చేస్తా. పూర్తిగా వేరనుకోండి నేను అప్పుడు నేను సరెండర్ అవుతా. అంటే ఇది నేను అనుకున్న సినిమా కాదు, సరే నువ్వు అనుకున్న సినిమాది నేను నీకేం కావాలో ఇస్తాను అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇద్దరం అనుకున్న సినిమా ఒకటే అయి ఉండాలి కదా. ఒక డైరెక్టర్ కథ చెప్పినప్పుడు హీరో ఊహించుకున్నప్పుడు ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు చాలా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ వస్తుంది. మ్యాచ్ అవ్వలేదు అనుకోండి ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. అంటే నేను మన మనసులో మన మైండ్లో అనుకున్నట్టే ఉండాలి. ఏముంది తను చూసే విజన్ నేను జడ్జ్ చేయలేకపోతున్నా ఇంకా పెద్ద తనది ఆపోజిట్ అయినప్పుడు పూర్తిగా ఎలాగో మార్చలేం. అప్పుడున్న బెస్ట్ థింగ్ ఏంటంటే మనం తన విజన్లోకి మారిపోవాలి. మనం కంప్లీట్ ఇప్పుడు నేను తన మైండ్లో ఒక హీరో ఉంటాడు కదా, తన మైండ్లో ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, అది నేను అనుకున్నది కాకపోయినా 100% నేను సగం నాది సగం మీది చేయను, నేను పూర్తిగా మీది చేస్తాను. బెటర్ నో ఇట్ విల్ హ్యావ్ వన్ విజన్. You can't tell the names of the films? I mean, can you one or two? No, because it is something I haven't. వాళ్ళకి ఇది నాది కాదు అని చెప్పలేదు. నాది కాదు అంటే ఆ టైంలో ఇట్ మైట్ బ్రింగ్ దెమ్. ఇప్పుడు నేను ఇలా అనుకున్నాను, నువ్వు ఇలా అనుకుంటున్నావు, సరే నీది చేస్తాను అని అనలేదు. ఇది కూడా నాదే అన్న వాళ్ళకి ఆ సపోర్ట్ సిస్టమ్ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు నేను చెప్తే అని ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ అట్లా సరెండర్ అయిన సినిమాలు హిట్ అయినాయా, ఆడాయి అవి? పోనీ ఇదన్నా చెప్పండి. వన్స్ ఒకటి ఆడిందా? గుడ్. Then I think more than once it didn't. I think you can tell that name. ఏది ఆడిన సినిమా? MCA. Oh really? Okay. సో మీరు చూసింది వేరు, అక్కడ జరుగుతుంది చిన్న. నేను అబ్సల్యూట్లీ ఆ ఎమోషన్ నమ్మాను. ఓకే. వేణు నమ్మాను. అండ్ MCAని నేను ఇంకొంచెం మచ్ మోర్ ఏమంటారు రియల్ టోన్లో చూశాను. ఓకే ఓకే. లిటిల్ మోర్. వేణు ఆల్సో బికాస్ మనం రియల్ టోన్ అనే మాట్లాడుకున్నాం. నేను వేణు మాట్లాడుకున్నప్పుడు కూడా వేణు ఆల్సో షార్ట్ ఇట్ ఇన్ రియల్ టోన్ ఓన్లీ. మరీ యూనో దాంట్లోకి వెళ్ళలేదు ట్రూప్స్లోకి. బట్ ఆ రియల్ టోన్కి ఈ రియల్ టోన్కి చాలా తేడా ఉంది. ఓకే. So but I know his conviction, what he was trying to be. So you surrendered. నేను surrendered fully. Super. So it is absolutely. మీరు MCAలో చూసిన నాని is Venu's నాని. Very true. Absolutely. Now I can picturize. అంటే నాకు తెలిసిపోతుంది ఇప్పుడు. నేను ఇప్పుడు MCA గురించి ఆలోచిస్తే that నాని is different. That is completely అంటే that first 2 days నేను డిసైడ్ అవుతాను చూసారా, అప్పుడు దాకే నేను నేను డిసైడ్ అయిపోయిన తర్వాత నాని అంటే ఐ బికమ్ మై సెల్ఫ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ మై షూస్ అండ్ అక్కడి నుంచి ఇట్ ఫ్రీ ఫ్లో అనమాట. ఇంకా సూపర్, వెరీ గుడ్, వెరీ నైస్ టు నో దిస్. ఓకే, వివేక్ ఆత్రేయ ఇప్పుడు ట్రైలర్ మళ్ళీ 3 నిమిషాలు, సినిమా కూడా అంతే ఉంటుందా మళ్ళీ ఈసారి కూడా? వన్ ఫిల్మ్ ఐ థింక్ హీస్ జస్ట్ సో ఫాండ్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్, హీ లవ్స్. No, that he should. Every filmmaker should. And also I genuinely feel he will have such a compelling stories to tell that he needs a certain duration. ఇప్పుడు అదే సేమ్ డ్యూరేషనే చేసిన అంటే సుందరంటే జానర్ ఆల్సో ప్లేస్ అ బిగ్ రోల్. మీకు ఒక 2 ఫ్యామిలీస్ మధ్యన డ్రామా, వాళ్ళ చైల్డ్హుడ్ దగ్గర నుంచి ఈ ఫ్యామిలీస్ ఆ ఫ్యామిలీస్ రిలీజన్ అది ఇది అని చెప్పి మీకు వెన్ యూ డూ 3 hour ఫిలిం మీకు లెంత్ అనిపించవచ్చు. 1 రేసీ యాక్షన్ ఫిలిం చేసినప్పుడు అదే లెంత్ అనిపించకపోవచ్చు. సో ఇట్ ఈస్ నాట్ ద లెంత్,
ఇట్ ఈస్ 100 అదర్ ఫ్యాక్టర్స్. ఎప్పుడైనా మీకు లెంత్ అనిపించిందంటే దసరా చూసాం కదా. అంతే. దసరా. ఏదైనా మీరు చాలా సినిమాలు చూసారు కదా, యాన్యువల్ 3 or 20 minutes. అవునవును. సో నేనేమంటున్నానంటే అది జానర్. ఓకే. మనం ఆ జానర్కి మ్యాచ్ అయిన రోజు మీకు అసలు సో డిస్కషన్ ఇస్ షుడెంట్ బి అబౌట్ ద లెంత్. లెంత్కి జానర్కి పేస్కి మ్యాచ్ అవుతుంది అంతే. అండ్ ఇప్పటికి కూడా ఈవెన్ విత్ దట్ లెంత్ ఆర్ వాట్ ఎవర్, అంటే సుందరానికి ఈజ్ అ లాట్ ఆఫ్ పీపుల్స్ ఫేవరెట్. ఐ లవ్ ఇట్. అసలు నాకు ఎప్పుడు డౌట్ వస్తుంటుంది, ఆ సినిమా ఎందుకు ఆడలేదు అంటే, ఎందుకు దాని గురించి ఇంత మాట్లాడతారు. నేను మళ్ళీ టీవీలో వచ్చిన తర్వాత కూడా చూసాను నాని, అంటే ఐ కీప్ వాచింగ్ ఉంటాయి అందులో. అంతే. నో, అండ్ కెరియర్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎనీ యాక్టర్ ఆర్ ఎనీ డైరెక్టర్. కెరియర్లో కొన్ని ఫెదర్స్ ఇన్ ద క్యాప్ అంటారు కదా, ఫెదర్ ఇన్ ద క్యాప్ అంటారు కదా, అలాంటి ఫిల్మ్స్ ఉంటాయి. అండ్ దే విల్ ఆల్వేస్ బీ నోన్ ఫర్ దోస్ ఫిల్మ్స్. అలా ఆ ఫిల్మ్స్ అన్ని మీరు కనుక వెళ్ళి ఎవరైనా సరే, నేను చిరంజీవి గారు లేదంటే కమల్ హాసన్ గారు లేదంటే ఇంకోళ్ళు ఎప్పటి నుంచో ఉన్న సీనియర్స్ అందరి ఫిల్మోగ్రఫీలోకి వెళ్ళి వై ఆర్ దే సో బిగ్ ఇన్ అవర్ హెడ్ అని, బికాస్ ఆఫ్ దీస్ 10 ఫిల్మ్స్ అని ఒక 10 ఫిల్మ్స్ తీసుకోండి. ఈ 10 ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ సక్సెస్ అని మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అందులో 5 or 6 బాక్స్ ఆఫీస్ సక్సెస్ ఉండవు. ఒక రుద్రవీణ ఫర్ చిరంజీవి గారు, ఇట్స్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఒక 5 or 6 ఉండవు. బట్ వాట్ మేడ్ దెమ్ హూ దే ఆర్ దోస్ ఫిల్మ్స్. సో ఐ ఫీల్ అంటే సుందరానికి విల్ ప్లే దట్ రోల్ ఇన్ మై కెరీర్ అండ్ వివేక్స్ కెరీర్, అండ్ దట్స్ మోర్ ఇంపార్టెంట్ అండ్ దట్స్ మచ్ బిగ్గర్ దెన్ సక్సెస్. సో ఇప్పుడు ఈ సినిమా లెంగ్త్ ఎలా ఉండబోతుంది? Is it because of the action genre కాబట్టి you can take that liberties and yes, it will have it won't be it will be more than a 3-hour run? No, not more than 3. It will be less than 3. Okay. Obviously it will be less than 3 hours and you will not even know. Okay. It will run. అసలు గెట్టింగ్ ఎస్జే సూర్య అండ్ సాయి కుమార్ గారిని ఎంత కాలం అయిందో టు సీ హిమ్ బ్యాక్ ఇన్ సచ్ గుడ్ రోల్. అంటే చాలా కాలం అయిపోయింది. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ వెన్ ఐ సా హిమ్ లాస్ట్. సాయి కుమార్ గారు చేస్తూనే ఉన్నారు, బట్ అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ ఒక మీటీ లెంగ్తీ. కరెక్ట్. ఆయన ఒక రోల్, ఒక స్పెషల్ రోల్, ట్రైలర్ లోనే ఆయన ఒక 1 minute కనిపించారంటే దెన్ ఐ కెన్ ఇమాజిన్. యా ఫుల్లీ. దట్స్ వాట్ ఐ మీన్. ఇట్స్ ఆఫ్టర్ మీ అండ్ సూర్య గారు ఇన్ అ వే ఈక్వల్లీ సాయి కుమార్ గారి ఫిల్మ్ కూడా ఇది. అండ్ సాయి కుమార్ గారు ప్లేయింగ్ అ వెరీ వల్నరబుల్ ఫాదర్ ఈజ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ ఇట్. అండ్ ఆయన చాలా యాక్చువల్లీ సాయి కుమార్ గారి వాయిస్ వల్ల వాటి వల్ల చాలా గంభీరమైన రోల్స్ లేదంటే అలాంటివన్నీ ఆయన ఎక్కువ ప్లే చేస్తారు, కానీ ఫుల్ డైలాగ్ ఉంది అంతా. యాక్చువల్లీ బయట సాయి కుమార్ గారు ఈజ్ లైక్ మా శంకరం వినార్ సరిపోతుంది. ఈజ్ వెరీ ఏమంటారు, చాలా ఒక స్వీట్ సోల్. ఈజ్ మంచిగా కథలు చెప్పి ఎంతో ప్రేమగా చూసుకుంటారు సెట్లో అందరినీ. అందరితో తంబోలాడిచ్చారు ఒకరోజు. ఆయనే ప్రైజ్ మనీ కూడా ఆయనదే పెట్టి టెక్నీషియన్స్ అందరూ గెలవాలని చెప్పి రోజు ఇంటి నుంచి నాకు వంటలు తీసుకొస్తారు. ఈ రోజు ఏంటి ఇది వండింది, ఈ రోజు వాళ్ళ వైఫ్ గురించి చెప్తూ నీకోసం ఇది పంపించిందా అని నువ్వు అని ముందే లంచ్ బ్రేక్ ముందే చెప్తారు. నువ్వు లంచ్ అప్పుడు నేను ఇది పంపిస్తున్నాను అని చెప్తారు. హీస్ లైక్ శంకరం ఇన్ ఆ ఫిల్మ్. ఆన్ స్క్రీన్ ఇమేజ్ ఇస్ డిఫరెంట్. సో ఐఎమ్ గ్లాడ్ హీస్ ప్లేయింగ్ సంథింగ్ వెరీ క్లోజ్ టు ఆయన. బయట నేను చూసే సాయి కుమార్ గారికి చాలా దగ్గరగా ఉండే ఒక రోల్ ఈ సినిమా ప్లే చేయడం ఐ వాస్ వెరీ హ్యాపీ. అండ్ సూర్య గారు ఎప్పుడో వచ్చారట సుదర్శన్, నేను ఖుషి టైంలో వచ్చాను, మళ్ళీ ఇప్పుడే రావటం అని. నేను అలాంటి ఈ రోజు నేను థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు ఆ సుదర్శన్లో క్రౌడ్, నేను ఆ క్రౌడ్ అంతకంటే ఎక్కువ క్రౌడ్ ఖుషికి చూసాను. ఆ క్రౌడ్ లో నేను ఉన్నా. And now Surya is my villain. So that's my proud. See, these are the times నేను నాకు అడిగారు కదా, don't you feel proud అని. I think these are the times I feel proud of myself. బట్ వివేకాత్రేయలో ఒకటి ఉంది, హీఈస్ వెరీ క్లోజ్ టు అంటే ఈ మైథలాజికల్ క్యారెక్టర్స్ చాలా ఇష్టపడతారు ఆయన. అంత ముందు సినిమాల్లో కూడా ఎప్పుడో చోట చూపిస్తారు ఏదో, అంటే వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ వాళ్ళను దో డైరెక్ట్గా చెప్పుకోపోయినా అట్లా ఒక ఎనాలజీ లాగా. ఇప్పుడు ఈ సినిమాలో కూడా నరకాసురుడు, కృష్ణుడు, చిత్రగుప్తుడు. మీరు యాక్చువల్లీ 80s 90s మా బాపు గారు కానీ విశ్వనాథ్ గారు మన గ్రేటెస్ట్ డైరెక్టర్ అందరినీ చూస్తే లిటరేచర్ మీద ఒక పట్టు ఉంటుంది, తెలుగు అంటే ఒక పిచ్ ఉంటుంది. ఈ రెండు ఉన్న డైరెక్టర్లు ఈ జనరేషన్లో ఐ థింక్ చాలా తక్కువ. అండ్ వివేకాత్రేయ ఇస్ వన్ ఆఫ్ దెమ్. సో వైలెన్స్ లో ఎన్ని ఎస్లు ఉంటాయి? VIOLENSSE 2 ఉంటాయి. అసలు ఎస్ఏ ఉండదు. బట్ అదే స్పెల్లింగ్ తెలిస్తే చారు
యా విల్ నాట్ ఫాల్ ఫర్ మీ అని చెప్పి రైట్. అలా కవర్ చేస్తున్నాం. సో షీ డజంట్ నో దట్ యువర్ అన్ యాంగ్రీ యంగ్ మ్యాన్. దట్ డజంట్ నో పార్ట్ యూ సా ఇన్ ద సాంగ్, knowing part you'll see on the big screen. ఓకే. సో ఇప్పుడు ఈ సినిమా ఫుల్ టు యాక్షనా అంటే ఇస్ ఇట్ వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఇఫ్ ఐ It's ఆస్క్ an action mood film. It's an action mood film. యాక్షన్ మూడ్ ఫిల్మ్. It's not first నుంచి last వరకు ఫైట్ ఉండే ఫిల్మ్ కాదు. There are 4 fights. 4 or ఒక చిన్న బిట్ ఫైట్ కూడా కలిపితే 5 fights. ఓకే. So which will maybe 20% of the time ఏమో. So 80% is not fights. ఓకే. But the mood is there. The action జరగబోతున్న ఒక మూడ్ ఉంటుంది. And most importantly engaging screen play ఉంటుంది. You will not wait for action. ఓకే. You will be engaged and enjoying the narrative, and then action will come when it has to come. ఓకే. సో మీరు బాగా ఎక్సైట్ అయ్యి ఎంజాయ్ చేసిన ఆ మూడ్ ఏంటి ఆ సినిమాలో? విచ్ వాస్ దట్ వన్ పర్టిక్యులర్ సీన్ ఆర్ ఫ్రేమ్? యాక్చువల్లీ నా మోస్ట్ ఫేవరెట్ మా పాటలో ఒకటి ఉంది, నేను సూర్య గారి దాంట్లో ఒకటి ఉంది, విచ్ ఐ కెనాట్ ఆబ్వియస్లీ రివీల్. ఈక్వల్లీ ఫేవరెట్ ఒక పార్ట్ ఉంది వేర్ ఐఎమ్ నాట్ దేర్ ఇన్ ద ఫిల్మ్, వేర్ ఇట్స్ ఇన్ మై చైల్డ్హుడ్ పోర్షన్, చిన్నది చైల్డ్హుడ్ పోర్షన్ ఉంది. మదర్తో ఒక మూమెంట్ ఉంది. ఐ రియలీ లవ్ దట్ మూమెంట్. దట్ మై మోస్ట్ యు ఆర్ నాట్ దేర్ ఇన్ దట్. ఆబ్వియస్లీ చైల్డ్హుడ్. బట్ యు దట్ ఇస్ గుడ్ వన్. ఓకే. నేను మదర్ ఎవరండి? మదర్ క్యారెక్టర్ ఎవరు? మేము ఆల్రెడీ ఒక పోస్టర్ రిలీజ్ చేసాం, మీరు చూసారు లేదు, ఛాయాదేవి అని, అభిరామి గారు ప్లేస్. ఓకే. ఎందుకంటే ట్రైలర్ లో I couldn't see her. Agent reveal. So that's why అంత నాకు I couldn't recollect. It's a nice touch. You should watch it in film. ఓకే. హూ ఇస్ ద సినిమాటోగ్రాఫర్? యాక్చువల్గా నేను దసరా అప్పుడే సినిమాటోగ్రాఫర్ని చూసి ఓ మై గాడ్ అనుకున్నాను. అసలు వాట్ Murali is a terrific cinematographer, and మీరు సరిపట్ట పరంబరై చూసుంటారు ఆయనే. అండ్ ఐ థింక్ అందాల రాక్షస్ కూడా ఆయన అనుకుంటా. ఓకే. టెరిఫిక్ సినిమాటోగ్రఫర్. అండ్ సినిమాలో చాలా పార్ట్ ఒక ఇస్లాంలో ఉంటుంది. సోకులపాలెం అనే ఒక ప్లేస్లో ఉంటుంది. ఆ సోకులపాలెం ఏస్థెటిక్ని ఆయన చూపించినట్టు అలాంటి అసలు సెటప్లో అలా పనిచేసి అలా లైట్ చేయడం చాలా కష్టం. అండ్ మీరు చూస్తారు, మీకు అర్థం. అసలు సోకులపాలెం క్రియేట్ చేయడంలోనే మీరు చాలా ఐ సా దట్ విజువల్స్, అంటే మీరు అది ఎట్లా మౌంట్ చేశారు ఆ సెట్ని, అదంతా ఐ హావ్ సీన్ దోస్. సో సోకులపాలెం ఇస్ అ వరల్డ్. It's a world, and we built that whole set, and the story is related to that place. సో సినిమా అంతా అక్కడే? అంతా కాదు, కాన్ఫ్లిక్ట్ అక్కడ. కాన్ఫ్లిక్ట్ అక్కడ, దానికోసం అంత వీడియో చేశారా? ఓకే. సో మిగతాదంతా ఎక్కడైంది మాక్సిమం? రకరకాలండి. we have a different sets. My house was a set in BHL, and అలా ఎక్కువ ఈ డీటెయిల్స్ తెలిసినా సరే సినిమాని ఎంజాయ్ చేయరు. ఓ ఇది సెట్ అనుకుంటారు. అందుకని నాని, నేను చాలా కాలంగా ఐ హావ్ బీన్ సీయింగ్ దట్ యూ యాక్ట్ ఓన్లీ సమ్వేర్ విద్ ఇన్ ఇండియా. మీరు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి చేసిన సందర్భాలు అంటే అదర్ దెన్ అంటే సుందరానికిలో ఒక బిట్ అంతే కథ వైజ్గా రావాలి. నేనేమన్నా అంటే ఇప్పుడు ఇంతకుముందు యాక్టర్స్ అందరూ ట్రావెల్ చేసేవాళ్ళు, ఎందుకంటే పాట అంటే అటు వెళ్ళిపోయేవాళ్ళు. అవును, ప్రతి సినిమాలో పాటలు ఉంటాయి, ప్రతి సినిమాకి ట్రావెల్. నేను కట్ చేస్తే సాంగ్స్ కాదు కానీ అవి ఇట్ హ్యాస్ ఎ సిచ్యువేషన్ ఆర్ ఇట్ హ్యాస్ ఎ రీజన్. పాట వచ్చిందంటే అది ఒక కథలోంచి వచ్చినప్పుడు కట్ చేస్తే పాటలు కూడా నాకు చాలా ఇష్టం. బట్ అలాంటి కథ ఉండాలి. అది ఇప్పుడు ఎంసీఏ వాజ్ అలా ప్రాపర్గా థియేటర్లో అలా డ్యాన్స్లు వేసుకోవాలి, ఇలాంటి సినిమా తీద్దామని స్టార్ట్ చేసాం. అందుకే ఏమండే నాని గారు ఆర్ ఆల్ దీస్ సాంగ్స్ బికమ్ సచ్ వన్. సో డిపెండ్స్ ఆన్ ద జానర్ ఆఫ్ ద ఫిల్మ్ అంతా. ఈ మధ్య మీరు చూస్తే ఇప్పుడు శ్యామ్ సింగ్ రావు కానీ, లేదంటే జెర్సీ కానీ, లేదంటే అంటే సుందరానికి కానీ, దసరా కానీ, హాయనంద కానీ, దే డోంట్ ఫాల్ ఇన్ టు దట్ మోడ్. సో అంతగా అంతగా ట్రావెల్ చేయాల్సిన అవసరం అవుట్ ఆఫ్ ద కంట్రీ. బట్ అక్రాస్ ఇండియా చాలా ట్రావెల్ చేస్తాం మళ్ళీ ఫర్ హాయనంద ఆర్ ద నెక్స్ట్ ఫిల్మ్. ఐ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ట్రావెల్ అక్రాస్ ఇండియా. గుడ్ వన్. ఓకే, ఇప్పుడు యాక్షన్ విషయానికి వస్తే ఐ థింక్ ఇట్స్ బీన్ అ వైల్. దసరాలో కూడా యు ఆర్ అ వల్నరబుల్ క్యారెక్టర్. యు ఆర్ నాట్ సమ్వన్ లైక్ కనిపించిన వేసేయడం, కొట్టేయడం అన్న అంత యాంగర్ మనిషి కారు. అండ్ యువర్ ఫ్రెండ్ ఈజ్ మోర్, ఎవరైతే హూ ప్లేడ్ దట్ అదర్ రోల్, దీక్షిత్, హీ ఈజ్ మోర్. సో ఈ సినిమాలో ఇన్నేళ్ల తర్వాత డూయింగ్ అన్ ఫుల్ టు యాక్షన్ అంటే అఫ్ కోర్స్ యు సెడ్ ఐ యామ్ వెరీ వల్నరబుల్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇందులో కూడా extremely vulnerable. You said you will see a boy who's a lot more relatable than how he would have related with me. అంటే మీరు ఇంతకుముందు సినిమాల్లో కంటే కూడా మీరు మీ ఫ్యామిలీలో ఒక వ్యక్తితో మీరు కంపేర్ చేస్తారు. ఓకే, a lot more vulnerable.
దట్ వన్ డే వన్ డే. దట్ వన్ డే ఆ వన్ డే ఏంటి అంటే మిగతా రోజుల కోపం అంతా మూట కట్టుకుని ఆ ఒక్క శనివారం రోజు ఆ కోపాన్ని చూపిస్తారు. ఈ 5 రోజుల్లో ఈ 6 రోజులు ఏం జరిగిందో అది రాసుకుంటారా బుక్లో? ఎందుకంటే ఇదో చూశాను నేను ఒక బుక్, వాళ్ళ పేర్లు ఏదో సర్కిల్ చేయడం. శనివారం రోజు మళ్ళీ ఒకసారి ఆ పేర్లు చదువుతాం. ఓకే. కోపం తగ్గిపోయింది అనుకోండి శనివారం కల్లా, ఆహా, ఆ పేరు కొట్టేస్తాం. ఓకే. శనివారానికి మళ్ళీ చదువుతున్నప్పుడు కూడా కొట్టేయలేదు అంటే ఆ కోపానికి ఒక కారణం ఉంది, ఆ కోపం స్ట్రాంగ్ కాదు. వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ నాని. I'm eagerly waiting to watch it. I'm also looking forward to see it with everyone. Yeah. And Priyanka Mohan, I love her. Yeah. She's such a cute girl and she's so good and she's very good actor. Seamless. చిన్న ఎక్స్ప్రెషన్లతోనే చాలా వెళ్ళిపోతాయి. కమ్యూనికేటివ్. Yeah. So తన రోల్ ఏంటి ఇందులో? Is it వెరీ కోర్ ఆఫ్ ద స్టోరీ ఇన్ అ వెరీ నైస్ వే. అండ్ మామూలుగా ఏంటంటే ఇలా యాక్షన్ ఫిల్మ్స్లో యాక్షన్ అంతా వెళ్తూ ఉంటుంది, సడన్గా రిలీఫ్ అంటారు కదా, ఇది సాంగ్స్ కామెడీ అన్నింటికి హీరోయిన్ వస్తుంది. అవును. ఇక్కడ అలా కాదు, విలన్ హీరోయిన్ మీ ఇట్స్ ఆల్ ఇంటర్ట్వైన్డ్ ఇన్ సో మెనీ వేస్. సో హీరోయిన్ కూడా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయా? షీస్ అ పోలీస్ ఆఫీసర్ నో? యాక్షన్ మధ్యలో ఉంటుంది కానీ తను యాక్షన్ చేయదు. అంటే టీజర్లో ఒకటి ఉంది కదా, చేయి పట్టుకొని సత్యభామ మీరు నడుచుకుంటూ వెళ్తారు. నడక వరకు అయితే ఓకే, నడకని యాక్షన్ కింద కన్సిడర్ చేయలేం కాబట్టి. అంటే అక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. పాత సినిమాల్లో చిరంజీవి గారు ఇలా తిప్పి వాళ్ళతో కొట్టించేవారు, అలాంటి ఫైట్స్ ఉండే, అలాంటి ఏం లేవండి. ఓకే. యా, బట్ షీస్ అ పోలీస్ ఆఫీసర్. షీ రిపోర్ట్స్ టు సూర్య. కానిస్టేబుల్. షీ రిపోర్ట్స్ టు సూర్య. మీరు బాగానే అన్నిటికీ ఇలా అనేసి ఆన్సర్ చెప్పండి. అయ్యో మీరు చాలా చెప్పేసాను, నేను ఇప్పుడే అనుకుంటున్నాను తెలియకుండా ప్రేమ గారికి చాలా చెప్పేస్తున్నా. చాలా చెప్పారా? అమ్మా అసలు ఏం చెప్పలేదు నాని. నేనేదో కొన్ని అనుకుంటున్నాను, మీరు దానికి ఎస్ నో అని కూడా చెప్పండి. అలాగే చాలా చెప్పేసాను, ఎస్ నో లోనే చాలా చెప్పేసాను. ఎనీవే, సో విష్ యూ గుడ్ లక్ నాని. థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ వాంటింగ్ టు వాచ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. And I will again tell you how I felt. Yes, please. After watching, 100%. I will look forward for you. I always do that. But before I leave, I give you a gift hamper. That's my ట్రెడిషన్. బట్ దానికి ముందు ఇంతకు ముందు నేను ర్యాపిడ్ ఫైర్ అని చేసేదాన్ని, ఇప్పుడు ఆ ట్రెడిషన్ ఆపేసాను. నౌ ఐఎమ్ డూయింగ్ మెమరీ టెస్ట్. ఓకే. ఐ వాంట్ టు టెస్ట్ యువర్ మెమరీ. ఓకే. అంటే అబౌట్ యూ అండ్ రిలేటెడ్ టు యూ, అసోసియేటెడ్ విత్ యూ. మీతో ఎవరైతే అసోసియేట్ ఉన్నారో. చాలా బ్యాడ్, నేను ఐ థింక్ ఫెయిల్ అవుతాను అనుకుంటా. తప్పదండి. డేట్లు గిట్లు నంబర్లు అయితే అడగరు కదా. నంబర్లు గింపలు అలాంటి. అప్పుడే అర్జున్, మీ క్యారెక్టర్ నేమ్ అర్జున్ ఎన్ని సినిమాల్లో ఉంది? రైడ్లో, కృష్ణార్జున యుద్ధంలో, అర్జున్ కృష్ణార్జున్ అర్జునా? కృష్ణ అర్జున్ ఇద్దరు అందులో. ఓకే. అందులో జెర్సీలో అండ్ హిట్ 2లో. రైట్. ఓకే. ప్రకాశంలో సూర్యుడల్లే, ప్రశాంతంగా చంద్రుడి మల్లె, ఈ పాట పిల్ల జమీందార్లో ఎవరు పాడారు? శంకరమహాదేవ్. హూ ఈస్ ద లిరిసిస్ట్? శాస్త్రి గారు కాదు. ఒక హింట్, డైరెక్టర్ కూడా అయ్యాడు ఆయన. ఐ థింక్ ఇస్ బికమ్ అ డైరెక్టర్ ఆల్సో. కృష్ణ చైతన్య. ఓకే. ఒకటి అయిపోయింది అయితే పెళ్లి జమీందార్లో రెండో క్వశ్చన్. ఓకే ఫైన్. ఓకే. సమాంతా క్యారెక్టర్ నేమ్ ఇన్ ఫ్యామిలీ మ్యాన్. ఫ్యామిలీ మ్యాన్. ద ఫ్యామిలీ మ్యాన్. మనోజ్ బాజ్పేయి. సమాంతా క్యారెక్టర్ నేమ్. వేర్ షీ ప్లేడ్ ద టెర్రరిస్ట్. కష్టం అండి, ఇంపాసిబుల్. రాజీ. కరెక్ట్. ఓకే. నాకు వచ్చే డబ్బులకి పని చేయట్లేదు. శామ్కి. ఓకే, మీకు ఏమి రివీల్ చేయట్లేదు అనుకుంటున్నారు కదా. ఓకే, ఏం లేదు. శామ్ ఏం లేదు, ఏదో అన్నారు చెప్పు. ఏం లేదు. సరిపోదాకి శామ్కితో చిన్న కనెక్షన్ ఉంది. సరిపోదా శనివారంకి సమాంతాకి ఒక కనెక్షన్ ఉంది. అందులో ఆమె క్యామియో చేసింది. చేయలేదు. వాయిస్ ఓవర్ ఇచ్చింది, ఇవ్వలేదు. మరి ఏం చేసింది చెప్పాం. చాలా ఇంకా మీకు ఆల్రెడీ 2 ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాను. ఓకే, డన్. ఓకే. నాకు వచ్చే డబ్బులకు నేను పని చేయట్లేదు, నేను చేసే పనికి డబ్బులు వస్తాయి. హూ సెడ్ దిస్ డైలాగ్? నేనే. నాకు వచ్చే పని తెలుసు, కృష్ణరాజ్ గారు. అరే వా, టూ మచ్. ఎవడిలో. ఓకే. హూ ప్లేడ్ బ్రిగేడియర్ విష్ణు శర్మాస్ వైఫ్ ఇన్ సీతారామం? బ్రిగేడియర్ విష్ణు శర్మాస్ వైఫ్. బ్రిగేడియర్ విష్ణు శర్మ ఇస్ సుమంత్. సీతారామంలో కరెక్ట్. సీతారామంలో సుమంత్ ఇస్ బ్రిగేడియర్ విష్ణు శర్మ. హి ఇస్ మ్యారీడ్ ఇన్ దట్ ఫిల్మ్.
ఆయనకు వైఫ్ ఉంటుంది సీతారామంలో. Who is she? ఒక చైర్లో కూర్చొని ఉంటాడు, అదంతా ఇట్లా ఆల్ ఫ్లాషింగ్, కానీ వైఫ్ గుర్తురాట్లేదేంటి? She acted with you in one film. బాబాయ్ మీరు నన్ను ఇప్పుడు ఇరికిస్తున్నారు. ఓకే పోనీ హింట్, మీ వదిన క్యారెక్టర్. ఇంకా నేను చెప్పలేను. ఇంకా కరెక్ట్. ఐఎమ్ సో సారీ. ఓకే. సుందర్ సెండ్స్ లీలా పోస్ట్ కార్డ్ ఆఫ్ విచ్ ఐలాండ్? ఎమిలియా. సూపర్. ఓకే. విజయ్ దేవరకొండ ఒక పాట పాడాడు. విజయ్ సంగ సాంగ్, వన్ ఆఫ్ హిస్ ఎర్లియర్. యా, ఇన్ హిస్ ఫిల్మ్స్. ఐ గివ్ యూ హింట్, గీత గోవింద్. ఓకే, హింట్ ఏంటి? ఆన్సరేగా. పాట చెప్పండి. పాట చెప్పాలా? గీత గోవిందం ఓన్లీ వన్ సాంగ్ ఏనండి, ఇంకేం కావాలి? లైఫ్ యా. ఓకే. రాజమౌళి గారు ఒక యాక్టర్తో ఎక్కువ సినిమాలు చేశారు. అది ఎవరు? ఆ యాక్టర్ ఎవరు? ఆ సినిమాలు ఏంటి? రాజమౌళి గారు ఒక యాక్టర్తో ఎక్కువ సినిమాలు చేశారు. తారక్తో. ఏం సినిమాలు? స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, RRR. ఓకే. నివేతా థామస్ క్యారెక్టర్ అపూర్వ రైట్స్ అ నావెల్ ఇన్ వి. వాట్ ఈస్ దట్ నేమ్ ఆఫ్ ద నావెల్? అమ్మాయి పేరు అదితి రోల్. డేట్లు, ఫిగర్లు, నంబర్లు వద్దన్నారు. కాదండి, అదితి పేరేంటి సినిమాలో? అయ్యయ్యో, సాయిబా. కరెక్ట్. ఆల్ రైట్. ఓకే. ఏ సినిమాలో స్వాతి పేరు ప్రసూనాంబ? ప్రసూనాంబ డెఫినెట్లీ నాట్ అష్టాచమ్మ. నాట్ అష్టాచమ్మ. ప్రసూనాంబ రీసెంట్ ఫిల్మ్. అంతా నా పేరు ప్రసూనాంబ. అలా మాట్లాడుతుందా? అంటే అయితే మంతం అది కాదు. ఒక నిమిషం. వెంకటేష్ గారి సినిమానా? 1 సెకండ్. ఆడవారి మాటలు అర్థాలు వెళ్ళే. ఆల్ రైట్. ఓకే, ఫైనల్ క్వశ్చన్. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు మరి ఏ సినిమా ఇట్ వాస్ స్క్రీన్డ్ ఇన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్? గ్రహణం. Nani, you got so many marks. Yeah, I know. See, I told you. Yeah. Super. Numbers, numberlu date తప్పితే I think I'm good at it. Thank you so much, Nani. Thank you. Final one word about సరిపోదా శనివారం. పోతారు. అందరు సినిమాకి పోతారు. అందరూ సినిమాకి పోతారు. అప్పుడు 3 words అయినాయి. పోదాం సినిమాకి. సినిమాకి పోదాం. Thank you so much, Nani. Wish you good luck, all the best. Thank you so much, and it's always a pleasure with you. Thank you. I have a gift hamper for you. Yes, please. The gift hamper from Millet Bank. Thank you.